మేము తిరుపతి వెళ్తున్నాము. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ట్రోవర్ట్ బుట్టబొమ్మ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నా 3 years ఆఫ్ డ్రీమ్. మా పెళ్ళైన కొత్తలో 6 months తర్వాత వెళ్ళినామంటే తిరుపతి, మళ్ళీ నేను వెళ్ళడానికి నాకు 3 years పట్టింది. లైక్ ఇంకా తిరుపతి వెళ్తున్నామన్న ఆ ఎగ్జైట్మెంట్లో నాకైతే ముందు రోజు నిద్రనే పట్టలేదు. లైక్ 10th దర్శనం ఉండే, మేము 8th స్టార్ట్ అయినాము. లైక్ మా సైడ్ రాయలసీమ ట్రైన్ ఉంటుంది, మధ్యాహ్నం 2:25కి అట్లా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ దింపేస్తుంది. లైక్ నేనైతే వెళ్ళాలి అనే ఎగ్జైట్మెంట్లో తొందరగా లంచ్ ప్రిపేర్ చేసేసిన, లంచ్ తినేసినాం, నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసినాం. అండ్ ట్రైన్లో ఫుడ్ సరిగా ఉండదు కదా అని చెప్పి అండ్ ట్రైన్ ఎక్కేసినాం. స్టార్ట్ అయిపోయింది ట్రైన్ కూడా. లైక్ నాకు ట్రైన్ జర్నీ పెద్దగా అలవాటు లేదు, హెడేక్ వస్తుందని చెప్పి ఒక కాఫీ అయితే వేసేసినంటే ఇంకా ట్రైన్ అసలు ఇంకా పోతలేదు అని అనిపించింది. ఇంకా నైట్ కాగానే తొందర అయిపోయింది టైము. ఇంకా మంచిగా నైట్ డిన్నర్ చేసేసి తొందరగా పడుకున్నాము. కనీసం తొందరగా తెల్లారితే తొందరగా చూడవచ్చు దేవుడిని అని చెప్పి ఇంకా ఎట్టకేళ్ళకు మార్నింగ్ 6కో 6:30కో దింపేసింది. ఇంకా అక్కడే స్టేషన్లో ఏసీ లాంజ్లు ఉంటాయి అన్నట్టు. 2 hours 100 rupees అట్లా తీసుకున్నారు. ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయినాము. మేము గోవిందరాజస్వామి దగ్గరలో ఉన్న ఎల్ఎన్బి రెసిడెన్సీలో మా వారు హోటల్ బుక్ చేసి ఉండే. అది 2000 per day పడింది. లైక్ మధ్యాహ్నం 12కి అట్లా ఉంటుందంట చెక్ ఇన్. సో ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇక్కడ ఏసీ లాంజ్లో ఒక 2 hours అట్లా టైం తీసుకొని లైక్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గరలో కాబట్టి అది చూడడానికి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళగానే అక్కడ ఫోన్ కౌంటర్స్లో ఫోన్ పెట్టేసినాము. కాకపోతే నైవేద్యం పెడుతున్నారని చెప్పి కొద్దిసేపు గుడి క్లోజ్ చేసినారు, లైక్ డోర్స్ వేసేసినారు దర్శనం చేసుకోకుండా. సో ఆఫ్టర్ ఒక 1 hour అట్లా అయిపోయింది మాకు దర్శనం కావడానికి. కానీ చాలా బాగుంది దర్శనం అయితే. అక్కడ ఏనుగులు అయితే ఎంత మంచిగా ఉండేనో, వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం చేయించింది, లైక్ ఆశీర్వాదం ఇచ్చింది. అండ్ ఇంకా అక్కడ దర్శనం అయిపోయి ఇంకా ఫోన్స్ అట్లా తీసేసుకొని ఇంకా మాకు హోటల్ చెక్ ఇన్ 12కి ఉంది కాబట్టి ఇంకా మేము అక్కడే పక్కకున్న హోటల్లో లైక్ బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి హోటల్ చెక్ ఇన్ అయిపోయినాము. మా వారు లగేజ్ తీసుకొచ్చి ఉండే. ఇంకా హోటల్ మాత్రం చాలా నీట్గా ఉండే. లైక్ ఎల్ఎన్బి రెసిడెన్సీ చాలా బాగుంది. అండ్ 2000 per day పడింది. కానీ వర్త్ అబ్బా, మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి, చాలా నీట్గా ఉంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. లైక్ మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించి ఉండే. ఇంకా ఒకసారి చిన్నగా రూమ్ టూర్ కూడా యూస్ చేసేయండి. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో కూడా వీడియోలో కంటిన్యూగా వచ్చేస్తుంది. లైక్ బెడ్ లైక్ ఒక్క 1 BHK అయితే ఇట్లుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఒక కిచెన్ లేదు కానీ మిగతా అంతా చాలా బాగుండే, నీట్గా అనిపించి ఉండే. ఇంకా కొద్దిసేపు కూర్చొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళిపోయినాము. పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ బయట కలువ పూలు అంటారు కదా, అవి అమ్మినారు. మేము ఇంకా ఫోన్లు అక్కడ బయటే లాకర్లో పెట్టేసినాము, ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు. అండ్ ఇంకా ఆటోకి వెళ్ళిపోయినాము. లైక్ బాగానే ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది. 6 kilometers 7 kilometers ఉంటే 100 rupees అట్లా తీసుకుంటున్నారు ప్రతి ఆటోకి. 100 150 అట్లా. తెలిసిన వాళ్ళకైతే ఏం కాదు, అంత కాస్ట్ పడదా అనిపిస్తుంది కానీ మనకు తెలియదు కాబట్టి సో అంత కాస్ట్ ఛార్జ్ చేసారు అనిపించింది. ఇంకా పద్మావతమ్మ దర్శనం కూడా ఒక 1.5 hourలో అయిపోగానే అక్కడే బయట ప్రసాదం పెట్టినారు, పులిహోర. అది తినేసి అక్కడే పద్మావతమ్మ దగ్గర కూడా అన్నదానం చేస్తారంట. అక్కడ మేము కనుక్కొని వెళ్ళినాము. లైక్ చాలా బాగుండే టేస్ట్ అయితే. బెల్లం అన్నం పెట్టిర్రు, ఒకటి అరటికాయ కర్రీ, టమాటా పచ్చడి, రైస్, సాంబారు, రసము, పెరుగు, ఇన్ని వెరైటీస్ పెట్టిర్రు. ఇంకా చాలా బాగుండే. మేమైతే కడుపు నిండా తినేసినాము. ఇంకా ఫుడ్ విషయంలో అయితే మాకు ఏ ఇబ్బంది అనిపించలేదు. దర్శనం ఫుడ్ అంతా తినడం అయిపోగానే ఇంకా బయటకు వచ్చేసరికి ఇట్లా ఒక 2-3 ప్లేస్లలో గాంధీ తాత లాగా సిల్వర్ పాయింట్ వేసుకొని నిల్చున్నారు. అబ్బా, వాళ్ళైతే ఇంత కదలకుండా ఎట్లా నిల్చుంటారో, కాళ్ళు నొప్పి లేయంగా కూడా అనిపించింది. బయటికి నుంచి వ్యూ అయితే బాగుండే పద్మావతమ్మ టెంపుల్. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఇస్కాన్కి వెళ్ళిపోయినాము. లైక్ నేను నా 9th class టూర్కి వెళ్ళినప్పుడు మాత్రం బెంగళూరులో చూసిన ఇస్కాన్ టెంపుల్. నాకు కన్నయ్య గురించి అప్పుడు అంతా తెలియదు కాబట్టి ఏదో పోయినామా మొక్కినామా దేవుడిని అన్నట్టు అనిపించినుండే. కానీ ఇప్పుడు తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ వెళ్తే మాత్రం నాకైతే ఎంత అసలు చెప్పలేనంత మంచి అనుభవం అనిపించింది. లైక్ చూస్తూ ఉండిపోయిన కన్నయ్యని. ధనుర్మాసం కాబట్టి అక్కడ చిలుకలతో బాగా డెకరేట్ చేసి ఉండే. లైక్ ఫుల్ ఫొటోస్ వీడియోస్ అలో లేకుండే. సో ఇంకా బయట నుంచి వీడియో తీసుకొని వచ్చిన. లైక్ చాలా మంచిగా అనిపించిండే అక్కడ. కాకపోతే 1/2 hour స్పెండ్ చేసినాం, మళ్ళీ వేరే ప్లేస్కి లేట్ అవుతుందని చెప్పి. కానీ వ్యూ అయితే బాగుంది. లోపల ప్రసాదం కూడా పెట్టినారు. అండ్ లోపల తినడానికి కొంతమంది స్నాక్స్ కూడా అమ్మినారు. అండ్ ధనుర్మాసం కాబట్టి బయట వెంకాయని కూడా ఇట్లా డెకరేట్ చేసి పెట్టినారు. ఇప్పుడే ఉంటుందా ఎప్పుడో ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం తిరుపతి ఇస్కాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇంకా
అక్కడ పెట్టిన ప్రసాదం కూడా ఇంకా తినేసి మళ్ళీ కపిల తీర్థంకి స్టార్ట్ అయిపోయినాము. కపిల తీర్థం బై వాక్‌లో లైక్ తొందరగా ఉంటదని చెప్పినారు. 750 మీటర్స్ అట్లా. మేమైతే ఆల్రెడీ అన్నీ తిరిగేసి వచ్చేసరికి మాకు అప్పటికే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. సరే దగ్గరుందేమో అని నడుచుకుంటూ పోతున్నాము. నాకైతే ఎంతకు రాలేదు. చాలా యాస్టగా అనిపించింది. లైక్ ఒక 2 కిలోమీటర్స్ నడిచినంత బరాబర్ అయిపోయింది నాకైతే. చాలా కాళ్ళు నొప్పులు వచ్చినుండే. అండ్ ఇంకా ఆ ఎంట్రన్స్ చూసినాక అప్పుడు హమ్మయ్య అనిపించింది. అరే వచ్చేసినామని చెప్పి. అండ్ లోపల వాటర్ ఫాల్ ఇట్లా పడుతుంటే కొంతమంది స్నానాలు చేస్తున్నారు. అండ్ వాటర్ కూడా ఎంత ఫ్రెష్ అండ్ నీట్గా ఉన్నాయో మంచిగా అనిపించింది. అక్కడే ఇక చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి లోపలనే. అవి కూడా చూసేసి మొక్కుకొని వచ్చినాము. అండ్ ఇంకా బయటికి రాగానే ఇట్లా మ్యాంగోస్ పీసెస్ కట్ చేసి అమ్ముతున్నారు. లైక్ చిన్నగా స్నాక్స్ లాగా అవుతుందని చెప్పి అవి కూడా తినేసినాము. కానీ మంచిగా అనిపించింది. అండ్ అక్కడనే నరసింహస్వామి టెంపుల్ ఉంది. లైక్ లెఫ్ట్ సైడ్లో ఆ గుహలో, అంత చిన్న గుహలో అసలు దేవుడు అంత విగ్రహ రూపంగా ఎట్లా వెలిసిండో అనిపించింది నాకైతే. చాలా మంచిగా ఉండే. మేము వెళ్ళేసరికి క్లోజ్ అయింది కానీ లైక్ కనిపిస్తున్నాడు దేవుడు అక్కడ కిటికీలకించి. మంచిగా అనిపించింది. ఇంకా మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోయినాము. అయిపోయి కొద్దిసేపు అంటే కొద్దిసేపు కాదు, చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం. కాళ్ళు అయితే పుల్లలాగా అయిపోయినాయి. నడిచి బాగా నొప్పులు వచ్చేసినాయి. సో ఒక 1-2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి బయట ఎట్లుంటుంది ఏంది తిరిగేసి వద్దామని చెప్పి నేను మా వారు స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఈవినింగ్ అవగానే వ్యూ ఎంత మంచిగా అనిపించిందో లైట్స్ తోటి. అండ్ ఇంకా మేము వాక్ చేస్తూ ఉన్నాము. ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్ అయితే డెకరేషన్ తోటి ఎంత మంచిగా కనిపించిందో. లైక్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ లైట్స్. మేము అన్ని గల్లీలు తిరిగి మళ్ళీ ఆయన గుడి ముందుకే వెళ్ళినాము. నాకైతే కామెడీ అనిపించిందండి. ఏ గల్లీకి వెళ్ళినా మళ్ళీ ఆయన గుడే, ఏ గల్లీకి వెళ్ళినా ఆయన గుడే మాకు కనిపిస్తూ ఉండే. అండ్ మధ్యలో ఇంకా నేను ఈవినింగ్ టైం కొంచెం స్నాక్స్ తింటా అన్నట్టు, నాకు అన్నం లేకపోయినా సరే స్నాక్స్ ఉంటే చాలు అనే లాంటి మనిషిని నేను. ఇంకా పల్లీలు కనిపిస్తే అవి తీసుకున్నాం. అండ్ మా వారు పానీపూరి తినండి, మనం తినకుండా ఉంటామా. పానీపూరి కూడా తినేసి ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా గ్యాప్ తీసేసుకొని ఇంకా డిన్నర్ కూడా పక్కనే హోటల్ ఉండే. లైక్ మా వారు మీల్స్ తీసుకున్నారు. నేనేమో అక్కడ ఫేమస్ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేసిన. అండ్ మా అందులో అయితే కందిపొడి, ఆవకాయ పచ్చడి ఇట్లా చాలా వెరైటీస్ వచ్చినాయి. మా వారైతే మీల్స్ మంచిగా ఎంజాయ్ చేసినుండే. నేను కూడా నా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన. అండ్ వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2లో కలుద్దాం.